హలో అండి. నమస్తే. ఈరోజు మేమొచ్చేసి క్యాంపెనింగ్‌కి వెళ్ళానమాట. అది కూడా అంతర్వేదికర. ఇక్కడొచ్చేసి ఒక దట్టమైన అడవిలా కనిపిస్తుంది చూడండి. అవొచ్చేసి ఏంటని నాకు పెద్ద డౌటొచ్చింది. సో, ఆ డౌట్‌ని క్లియర్ చేసుకోవడం కోసం నేను సార్‌ని అడిగాననమాట. సో, "సార్ ఏంటి సార్ ఇవి" అని చెప్పేసన్నాను. సో, అవి అడవులా అంట. సో, ఎందుకంటే ఎప్పుడైనా వరద ఎక్కువ వస్తా ఉంటదండి. ఎందుకంటే గోదావరి పక్కనే హౌసెస్ అనేవి. సో, అక్కడ హౌస్ చూసారు కదా! నా వెనకాల కనపడుతున్న హౌసు. అది కూడా ఏంటంటే ఆ చెరువుకి దగ్గరలోనే ఉంది. కిందకే ఉందనమాట. మాకు చాలా బాధ అనిపిచ్చింది. ఏంటంటే ఏదైనా వర్షం వచ్చినా గానీ అప్పుడు గానీ, లేదంటే వరద వచ్చినప్పుడు గానీ చాలా భయంకరంగా ఉంటాయనమాట. ఇక్కడ నేను ఫోను అక్కడ ఏదో స్టాండ్ దొరికింది. అక్కడ పెట్టి వీడియో తీసుకుంటుంటే ఫోను కింద పడిపోయిందనమాట. సో, ఈలోపు మళ్ళీ నేను సార్‌ని అడిగాను. "సార్ ఏంటి సార్ వాటి యొక్క చరిత్ర ఏంటి? అసలు ఎందుకు అలా పెరిగిపోయినాయి?" అని చెప్పేసి అన్నాను. అవి ఒక కిలోమీటర్ వరకు ఉన్నాయండి. మాకు అర్థం కాలేదు. వాటి నిండా వాటర్ ఉంది. ఆ వాటర్ పక్కనే ఒక హౌస్ ఉందనమాట. సో, ఏదైనా వర్షాకాలం వచ్చేటప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బందవుతుంది. నాకు అయితే చాలా బాధ అనిపించింది నేను చూసి. నిజంగా దేవుడు చాలామందికి కూడా ఇలా ఈ సిచ్యువేషన్ లేని వాళ్ళకి ఆహ్, చాలా హ్యాపీ నిజంగా. బట్ ఆ సిచ్యువేషన్‌లో ఉన్న వాళ్ళకి చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది నాకు. ఏదైనా వర్షాకాలం వచ్చిందంటే చాలా డిసీజెస్ వస్తూ ఉంటాయి. బట్ ఆ అడవులు అనేవి ఎందుకున్నాయి సార్ అని అడిగితే సార్ చెప్పిందేంటంటే ఎప్పుడైనా వరద వచ్చినప్పుడు మొత్తం కొట్టుకుపోతూ ఉంటాయి కదా! సో, అలా కొట్టుకెళ్ళకుండా ఉండడానికి చెట్లు అనేవి ఎక్కువ బా కొట్టుకెళ్ళకుండా ఉండడానికి ప్రొటెక్ట్‌గా ఉంటాయన్నమాట. సో, అంటే ఎక్కువ రాకుండా ఆ చెట్లను దాటి రాకుండా ఉండడానికి అదేవిధంగా ఏదన్నా ఒక ఇల్లు గాని ఏదైనా తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఆ యొక్క చెట్లనేవి అడ్డుపడతాయంట. అవి వాటి చరిత్ర. ఇవి ఎంత దూరం ఉంటాయి సార్ అని అడిగాను నేను. అవి ఒక కిలోమీటర్ వరకు ఉంటాయి అని చెప్పేసి అన్నారనమాట. సో, బట్ వ్యూ అయితే చాలా బావుంది. ప్రశాంతంగా ఉంది. బట్ ఏంటంటే అక్కడ వరద బాధితులు ఎక్కువనమాట. వరద చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. అండ్ అదే విధంగా అన్నా చెల్లెలగట్టు అంతర్వేది అనేది ఎవరికైనా తెలుసో లేదో అనేది కింద నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అది కూడా నేను స్టిల్ ఇప్పటివరకు నేనైతే చూడలేదు. సో, అది కూడా చూపించారనమాట నేను వెళ్ళిన తర్వాత. సో, ఈ అడవంతా చూపిస్తున్నాను చూడండి. వాటర్ వచ్చేసి చెట్లన్నీ కూడా అలా ఉన్నాయి. సో, ఇదొచ్చేసి అంతర్వేది ఈయన ఫేమస్ అంటే వాళ్ళు వంశస్థులు కట్టించారనమాట. ఆ యొక్క అంతర్వేదిలో టెంపుల్ అనేదనమాట. ఇదొచ్చేసి ఈస్ట్ గోదావరిలో ఉందండి. సో, ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఫెస్టివల్ జరుగుతది. చాలా బావుంటది. అప్పుడు బస్సులు కూడా గవర్నమెంట్ వాళ్ళు ఆర్టీసీ బస్సులు కూడా వేస్తూ ఉంటారు. చాలా మంచి ఫెస్టివల్ అనమాట. చాలామంది వెళ్తూ ఉంటారు. చాలా దూరం దూరం నుంచి వస్తూ ఉంటారనమాట. సో, ఇక్కడ నుంచి గోదావరి దగ్గరికొచ్చాము. వ్యూ అయితే సూపర్‌గా ఉంది. వీడియో తీసుకున్నాను. ఇంకా క్లిప్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో పెడతాను. తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.